రచయిత అంజనగర్ చిన్న పెంకిటిల్లు. ముందు అప్పుడే అక్కడికి వచ్చి ఆగి ఆటోలో నుంచి ఒక 50 సంవత్సరాల వ్యక్తి, అతనితో పాటు అతని భార్య ఇద్దరూ దిగుతారు. పైగా ఆదివారం రోజు కావటంతో అక్కడ పిల్లలందరూ ఆడుకుంటూ కనిపిస్తారు. ఆయన అక్కడ ఆడుకుంటున్న ఒక పాపని పిలిచి, ఇక్కడ ప్రియ అనే ఒక అమ్మాయి ఉంటుంది, వాళ్ళ ఇల్లు ఎక్కడమ్మా అని అడుగుతారు. ఆ పాప, మీరెవరు తాతయ్య, మీ పేరేంటి అని అడిగితే, నా పేరు ప్రకాశమ్మ, నేను ప్రియ వాళ్ళ నాన్నని అని ఆయన చెప్తుంటే, ఆ పాప ఆలోచిస్తూ పక్కనే ఉన్న ఆవిడ వైపు చూస్తుంది. ఏమయ్యింది, ఎందుకలా చూస్తున్నావు అని ఆవిడ అయోమయంగా అడుగుతుంటే, ఆయన పేరు ప్రకాష్ అని చెప్పారు, మీ పేరు చెప్పలేదు అని పాప అడిగేసరికి, నా పేరు సుమతి అని చెప్తుంది. అవునా, సరే అని ఆ పాప అక్కడి నుంచి వెళ్ళబోతుంటే, ప్రకాష్ గారు, ఓయ్ ఏంటి అడ్రస్ అడిగితే చెప్పకుండా వెళ్ళిపోతున్నావు అని ప్రకాష్ గారు అడిగేసరికి, మీరు ఎదురుగానే ఉన్నారు కదా తాతయ్య, అదే ఇల్లు అని చెప్పి పాప అక్కడి నుంచి వెళ్ళబోతున్న సమయంలో అక్కడికి వచ్చిన అమ్మాయి, డాలీ ఇంకెంతసేపు ఆడుకుంటావు, సండే అని వదిలేస్తే ఇప్పటికే ఈ రోజంతా ఆడుకునేలా ఉన్నా, లోపలికి రా అని పిలుస్తుంది. 5 minutes ప్రియ వచ్చేస్తున్నా అని పాప చెప్తుంటే, నీకు బాగా గారాబం ఎక్కువైపోయింది కదా, నా మాట అసలు వినట్లేదు అని ప్రియ అనేసరికి, డాలీ అలా ఏం లేదు, వస్తున్నా అమ్మా అని పరిగెత్తుకుంటూ ప్రియ దగ్గరకు వెళ్తుంది. అప్పటికి కానీ అర్థం కాదు ప్రియ వాళ్ళ కూతురే డాలీ అని. ఎప్పటి వరకు వాళ్ళని ప్రశ్నలు అడిగింది తన కూతురే అని. ప్రకాష్ ఇంకా సుమతి గారు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ప్రియ దగ్గరకు అడుగులు వేసి, అమ్మా ప్రియ అని పిలిచేసరికి ప్రియ వాళ్ళ వైపు కోపంగా చూస్తూ డాలీని ఎత్తుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ప్రియ వెనకే ఇంట్లోకి వెళ్ళిన ప్రకాష్ గారు, ప్లీజ్ అమ్మా క్షమించు, మాతో వచ్చే, ఇంకోసారి ఈ తప్పు జరగకుండా చూసుకుంటాం అని వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి బ్రతిమలాడుతున్నా ప్రియ డాలీ గురించి వాళ్ళకి తెలియకుండా చాలా జాగ్రత్త పడింది. కానీ డాలీ వాళ్ళకి తెలిసేసరికి ప్రియకి ఒక పక్క టెన్షన్గా ఉన్నా, ప్లీజ్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మిమ్మల్ని నాన్న అని పిలవాలని కూడా లేదు, నన్ను ఇలా వదిలేయండి అని ప్రియ 2 చేతులు జోడించి పెద్దగా ఏడుస్తూ చెప్పేసరికి సుమతి గారు బాధగా, మా అమ్మ కాదు, ప్లీజ్ అమ్మా అని బ్రతిమలాడుతుంటే, వద్దు, కనీసం నిన్ను అమ్మ అని కూడా పిలవాలి అని లేదు, పుట్టెడు దుఃఖంతో ఇంటికి వస్తే మీరు మాట్లాడిన మాటలు ఎప్పటికీ నేను మర్చిపోలేకపోతున్నానమ్మా. ఏం తక్కువ చేయకపోయినా తప్పు చేసిన దానిలా మీ అందరి ముందు నేను నిలబడ్డాను, దానికి కారణం నేను కాదు అని తెలిసినా మీరు నన్ను అన్న మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను, ప్లీజ్ కనీసం మీ నేను కూడా మా బిడ్డ మీద పడకూడదు, అందుకే మీకు దూరంగా బ్రతుకుతున్నా అని ప్రియ కన్నీళ్లతో చెప్తుంది. కూతురు అలా కంటతడి పెట్టుకుని ఏడుస్తూ ఉంటే వాళ్ళ మనసు తట్టుకోలేక, నువ్వు ఏడవకు, మేమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అని వాళ్ళు తెచ్చిన వస్తువులు అక్కడ పెట్టబోతూ ఉంటే, వద్దు, మీ నుండి నాకు ఏమీ వద్దు, ప్లీజ్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నాకు అదే చాలు, మరోసారి మీరు నా కంటికి కనిపించవద్దు అని ప్రియ తలుపులు వేసుకొని అలాగే మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తుంది. ఆమె అలా ఏడుస్తూ ఉంటే డాలీ ప్రియ దగ్గరికి వచ్చి, ప్రియ కన్నీళ్లు తుడిచి, నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది ప్రియ, ప్లీజ్ ఏడవద్దు అని చెప్తుంటే ఆమెకు ఆ క్షణం ఎందుకో అతను బాగా గుర్తుకు వస్తాడు. అతను మళ్ళీ ఆమె జీవితంలోకి వస్తాడా అన్న నమ్మకం ఆమెకు లేదు. అతను రాకూడదు అనే కోరుకుంటుంది. తన జీవితంలో కేవలం డాలీ మాత్రమే ఉండాలి అని అనుకుంటుంది. డాలీ, ప్రియా నాకు ఆకలి వేస్తుంది అని చెప్పేసరికి, నీకోసమే వంట కూడా చేశాను కదా, నీకు ఇష్టమైనవి చికెన్ చేశాను అని డాలీకి భోజనం వడ్డించి తనే స్వయంగా తినిపిస్తుంది. ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పాను కదా ప్రియా అని డాలీ చెప్తుంటే, కానీ వర్క్ చేసే ఇంట్రెస్ట్ లేదు, నువ్వు వాడుకో కాసేపు అని డాలీని అక్కడే ఉన్న ఇంట్లో కొన్ని బొమ్మలు వేసి ఆడుకోమని చెప్తుంది. బయటికి వెళ్ళకు అని కూడా చెప్తుంది. డాలీ సరే అని అక్కడే ఆడుకుంటూ అలాగే నిద్రపోతూ ఉంటే డాలీని బెడ్ మీద పడుకోబెట్టి హాల్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్న ప్రియాకి కాలింగ్ బెల్ మోగిన సౌండ్ వినిపించి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. తన ఎదురుగా ఉన్న వ్యక్తి వైపు అతను వచ్చింది నిజమేనా అన్నట్టుగా అయోమయంగా చూస్తూ ఉంటే అతను ప్రియా వైపు కోపంగా చూస్తూ లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసి ఆమెను అదే డోర్కి ఆనించి ఆమె నోరు తెరిచి మాట్లాడబోయేలోపే ఆమె పెదవులను అందుకుంటాడు. దాదాపు
కొన్ని సంవత్సరాలుగా అతని స్పర్శ కానీ, అతని రూపం, అతని మాటలు కూడా ఆమె దగ్గరకు చేరలేదు. అంతలా ఆమె అతనికి దూరం అయ్యింది. అతని విషయంలో ఎలాంటి తప్పు చేయకపోయినా ఆమె విషయంలో అతను చేసిన తప్పు ఆమె ఎప్పటికీ క్షమించలేకపోతుంది. ఎందుకు అతను ఇక్కడికి వచ్చాడు, అసలు ఆమె ఎక్కడ ఉన్న విషయం అతనికి ఎలా తెలిసింది అనే ఆలోచన ఆమె మనసును తొలిచేస్తుంటే, అతని పెదవుల మీద గాయం చేస్తూ ఆమె నడుం మీద చెయ్యి వేసి గట్టిగా పట్టుకునేసరికి ఆలోచనల నుండి బయటకు వచ్చి అతన్ని దూరం చెయ్యటానికి చూస్తుంది. అతన్ని ఎంతలా దూరం జరపాలి అని చూస్తున్నా అతను ఏమాత్రం దూరం జరగకుండా ఆమెను మరింతగా హత్తుకొని అతని పెదవులు చేర్చి అక్కడ అతని వెచ్చని ఊపిరి వదులుతూ ఉంటే, అతన్ని ప్రేమించిన మనసు కావటంతో ఒక నిమిషం ఆమె మనసు అదుపు తప్పుతున్నప్పుడు మరి నిమిషం ఆమె చెయ్యబోయిందో గుర్తుకు వచ్చి అతని చుట్టూ అల్లుకోవలసిన చేతులు విసురుగా లాక్కొని అతని దూరం తోసి అతని చెంప మీద కొడుతుంది. ప్రియా అని వినిపించిన అతని గొంతుకి, మాట్లాడుకో విక్రమ్, ఎప్పటికే నువ్వు చేసిందే చాలు. నీ విషయంలో నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు. అయినా నన్ను శిక్షించావు. జీవితంలో నన్ను కోలుకోలని దెబ్బ కొట్టావు. కాలేజ్లో నేను ప్రేమించడమే నేను చేసిన తప్పు. నిజమేంటో తెలుసుకోకుండా నువ్వు నన్ను కాలేజీలో అందరి ముందు అవమానించి నా జీవితం నాశనం చేశావు. ఇంకా చాలు కదా, ఇంకా నీకేం కావాలి? నిమిషం నిమిషం నేను ఏడుస్తూ ఉండటమే కదా నీకు కావాల్సింది. ఎలాగో నా జీవితం అలాగే ఉంది. ప్లీజ్ నీకు దండం పెడతాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ప్రియ ఏడుస్తూ అడుగుతుంది. విక్రమ్ ప్రియా వైపు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని చూస్తూ, సరే నువ్వు చెప్పినట్టే వెళ్ళిపోతాను, నా బిడ్డను నాకు ఇచ్చేసాయి అని విక్రమ్ అడిగేసరికి ప్రియా అతని వైపు కోపంగా చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? నా కూతుర్ని నాకు ఇవ్వమంటే ఎందుకు అలా చూస్తావు? నా బిడ్డను నాకు ఇచ్చేస్తే ఈ క్షణమే వెళ్ళిపోతాను, దాన్ని కంటికి కనిపించకుండా పెంచుతాను. ఆయన ఏం చేసుకునే నీకు ఇంత పగరు అని విక్రమ్ అరుస్తుంటే, ప్రియా విక్రమ్ కాలర్ పట్టుకుని, ఎందుకురా మళ్ళీ నా జీవితంలోకి వచ్చావు? ఇంకా నరకంగా మార్చడానికి వద్దు. నీ వల్ల నేను పడిన మాటలు చాలు, నీ వల్ల నేను పడిన నరకం చాలు. మళ్ళీ ఆ మాటలు పడాలి అనుకోవట్లేదు, మళ్ళీ జీవితంలో నేను ప్రేమించాలి అనుకోవట్లేదు, వెళ్ళిపో అని ప్రియ కోపంగా అరుస్తుంది. ఒకసారి జరిగిన తప్పు మళ్ళీ జరగదు, ఎందుకు నన్ను నమ్మట్లేదు అని విక్రమ్ కోపంగా అరుస్తుంటే, ప్రియ విక్రమ్ షర్ట్ కాలర్ పట్టుకొని విసురుగా బయటకు లాగి అతనికి బయటగా నెట్టేసి డోర్ లాక్ చేస్తుంది. ప్రియ నువ్వు ఇప్పుడు డోర్ తీయలేదంటే అందరిని పిలిచి గొడవ చేస్తాను అని విక్రమ్ అరుస్తున్నా ప్రియ అతని మాటలు ఏమాత్రం పట్టించుకోదు. అతను ఎంతలా అరుస్తున్నా అతని అరుపులు ఆమె చెవికి చేరినట్టే హాల్లో సోఫాలో కూర్చొని, ఎందుకు విక్రమ్ నా జీవితంలో వస్తున్నావు? ఆల్రెడీ ఒక గాయం చేసావు, మళ్ళీ అది తగ్గించడం నీ వల్ల కాదు. జీవితంలో కోలుకొని దెబ్బ కొట్టావు, ప్రాణంగా ప్రేమించి నేను అసహించుకునేలా చేసావు, వెళ్ళిపో అని ఆమె కోపంగా అరుస్తుంది. హాల్లో జరుగుతున్న గొడవకి ప్రియ అరుపులు వినిపించి డాలీ బయటికి వస్తుంది. ఏడుస్తూ ఉన్న ప్రియను చూసి డాలీ ప్రియ దగ్గరికి వెళ్ళి ఆమె కన్నీళ్లు తుడిచి డాలీ అడుగుతుంటే, ఏం లేదు అని ప్రియ డాలీని హత్తుకుంటుంది. ఎందుకో తెలియదు తల్లి, అంతలా ఏడుస్తుంటే డాలీ మనసుకు కూడా అర్థం కావట్లేదు. ప్రతి విషయంలో స్ట్రాంగ్గా ఉండే ప్రియ ఇప్పుడు ఎందుకు అంతలా ఏడుస్తుందో డాలీకి అర్థం కాక అయోమయంగా అటువైపు అలాగే చూస్తూ ఉంటే, ప్రియ డాలీని గట్టిగా పెట్టుకుని, నన్ను వదిలి వెళ్ళిపోకు, నువ్వు లేకుండా నేను ఉండలేను డాలీ అని ఏడుస్తుంది. ఎందుకు ప్రియ అంతలా భయపడుతుందో డాలీకి అర్థం కాక మౌనంగా అలాగే ఉండిపోతుంది. విక్రమ్ అక్కడే కొంత సమయం గడిపేసి తను వెళ్ళిపోయినట్టు ప్రియ వాళ్ళకి తెలియాలి అని అక్కడే నుంచి వెళ్ళినట్టుగా అడుగులు శబ్దం చేస్తాడు. కానీ అతను నుంచి వెళ్లకుండా ప్రియ వాళ్ళకి ఇంటి ఎదురుగానే ఇల్లు పెద్ద మొత్తంలో తానే స్వయంగా కొనుక్కొని ఇప్పుడు ఏ నిమిషం ప్రియ బయటకు వస్తుందా అని ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ రోజు మొత్తం ప్రియ బయటకు రాకపోవడంతో పైగా డాలీని కూడా బయటికి పంపించదు. ప్రియ ఎందుకు భయపడుతుందో దానికి అర్థం కాక తను కూడా ఆమె చెప్పినట్టే ఉండిపోతుంది. తర్వాత రోజు స్కూల్ ఓపెన్ కావడంతో ప్రియ భయంగానే డోర్ ఓపెన్ చేస్తుంది. అక్కడ తనకి విక్రమ్ కనిపించకపోవడంతో బలంగా ఊపిరి పీల్చి వదిలి ఫాస్ట్గా డాలీని రెడీ చేసి స్కూల్ దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్లో తన జాబ్ మానేస్తున్నట్టుగా చెప్పాలనుకుంటుంది. విక్రమ్ అక్కడ వరకు వచ్చాడంటే తనకేమైనా చేసి పాపను తీసుకువెళ్ళిపోతాడేమో అన్న భయం ఆమె మనసుకి భారంగా అనిపిస్తుంది. అందుకే ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని ఆఫీస్లో జాబ్ మానేయడం గురించి చెప్పడం కోసం ఆఫీస్కి వెళ్తుంది.
ప్రియ ఆఫీసులోకి వచ్చేసరికి తన ఫ్రెండ్ మధుర కనిపించి ఏమైంది ఈరోజు లేట్గా వచ్చావు అని అడుగుతుంది. ప్రియ మధురకి చెప్పాలి అని ఉన్నా ఎందుకో తనకు కూడా చెప్పడం ఇష్టం లేక అర్జెంటుగా సార్ని కలవాలి, క్యాబిన్లోకి వెళ్ళాలి అని ప్రియ చెప్తుంది. అవునా, సాగర్ సార్ ఇప్పుడు ఫ్రీగానే ఉన్నారు, ఆయన ఫ్రెండ్ వస్తే మాట్లాడుతున్నారు, నువ్వు వెళ్ళి మాట్లాడు అని మధుర అక్కడి నుంచి నవ్వుతూ వెళ్ళిపోతుంటే కొన్ని సంవత్సరాల నుంచి మధుర సాగర్ ఇద్దరు ప్రేమలో ఉండటం ప్రియకు తెలుసు. కాబట్టి ఆమె ఎందుకు నవ్వుతుందో అర్థం చేసుకోలేక ప్రియ క్యాబిన్లోకి వెళ్తుంది. ప్రియ క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి మే కమింగ్ సార్ అని పిలిచేసరికి సాగర్ కమింగ్ ప్రియా, నీకోసమే వెయిట్ చేస్తున్నా అని సాగర్ చెప్తుంటే అక్కడ సాగర్ ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఎవరో కూడా చూడకుండా సార్ మీతో కొంచెం మాట్లాడాలి అని ప్రియ అంటుంది. ఓకే ప్రియా, నువ్వేం చెప్పాలనుకున్నా తర్వాత మాట్లాడు, ముందైతే నీకు నా ఫ్రెండ్ని పరిచయం చేయాలి అని సాగర్ అంటూ ఉంటే సార్ నా దగ్గర అంత టైం లేదు, ప్లీజ్ మీ నా రిజర్వేషన్ లెటర్ తీసుకుని నా శాలరీ నాకు అకౌంట్లో వేసేయండి, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నా అని ప్రియ చెప్పడం పూర్తి చేస్తుంది. సాగర్ ఆశ్చర్యంగా ఏం మాట్లాడుతున్నా ప్రియా, ఎప్పటికిప్పుడే నిన్న జాబ్లో నుంచి తీసేయాలి అంటే చాలా కష్టం, నువ్వు 2 years అగ్రిమెంట్ చేసావు కదా అని సాగర్ అంటూ ఉంటే సార్ కావాలంటే మీరు నా శాలరీ నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఇక్కడ జాబ్ చేయను అని ప్రియ మాటలు ఆగకపోకముందే ఆమెను ఎత్తుకొని విక్రమ్ తీసుకుని వెళ్తాడు. సాగర్ ఆశ్చర్యంగా అలాగే విక్రమ్ వైపు చూస్తూ ఉండిపోతే అసలు అక్కడ విక్రమ్ ఉన్నాడు అని ఏమాత్రం ఊహించని ప్రియ అలాగే ఆశ్చర్యంగా ఉండిపోతుంది. ఆమెను తీసుకుని వెళ్తున్నప్పుడు బయట స్టాఫ్ అందరూ అలాగే చూస్తూ ఉంటే మధుర కంగారుగా సాగర్ దగ్గరికి వచ్చి సాగర్ ఏమయ్యింది, మీ ఫ్రెండ్ ప్రియాని అలా తీసుకొని వెళ్తున్నాడు, స్టాఫ్ అందరూ అలాగే చూస్తున్నారు, అసలేం జరుగుతుంది ఇక్కడ అని మధుర కంగారుగా అడుగుతుంటే నాకు తెలియదు, వాడు నాకేం చెప్పలేదని సాగర్ అయోమయంగా విక్రమ్కి కాల్ ట్రై చేస్తాడు. విక్రమ్ ప్రియాని కాల్లో విసురుగా తోసి కార్ డోర్ లాక్ చేసి సాగర్ ఫోన్ చేస్తుంటే అతను ఫోన్ లిఫ్ట్ చేసి నిన్ను మళ్ళీ ఫోన్ చేస్తా, అప్పటి వరకు నువ్వు ఫోన్ చేసావో నిన్ను చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చి ఫోన్ పక్కకు విసిరేసి కోపంగా చూస్తున్న ప్రియా వైపు చూస్తాడు. అప్పటికే డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించిన ప్రియా విక్రమ్ కార్ డోర్స్ బ్లాక్ చేశాడు అని అర్థమే అతని వైపు కోపంగా చూస్తూ వదిలే, నువ్వు నాకంటే ఇష్టం లేదు, నిన్ను వెళ్ళిపోవాలనుకుంటున్నా అని ప్రియ కోపంగా అరుస్తుంటే నువ్వు ఇలా చెప్తే మాట వినవు కదా అని విక్రమ్ తన ఫోన్ తీసుకొని అతని మనుషులకి కాల్ చేస్తాడు. అవతల వైపు ఉన్న వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసి సార్ పాప సేఫ్ కానీ మా దగ్గరే ఉంది అని చెప్పగానే ప్రియ భయంగా విక్రమ్ వైపు చూస్తుంది. విక్రమ్ ఆమె భయాన్ని గమనించి ఓకే నేను చెప్పినట్టు నువ్వు చేయండి, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను అని విక్రమ్ కాల్ కట్ చేసి ప్రియా వైపు సూటిగా చూస్తాడు. ప్రియా భయంగా ప్లీజ్ పాపం చేయకు, నువ్వు చెప్పినట్టే వింటాను, ప్లీజ్ విక్రమ్ మీకు దండం పెడతాను, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వంటే ఇష్టం లేదు అని చెప్తున్నా కదా, నిన్ను ఒకప్పుడు ప్రేమించాను కానీ ఇప్పుడు కాదు, ఎప్పుడైతే నాకంటూ ఒక విలువ లేకుండా చేసావు అప్పటి నుంచి నీ మీద నాకు ఇష్టం లేదు అని ప్రియా మాట్లాడుతూ ఉండగానే విక్రమ్ కాల్ స్టార్ట్ చేస్తాడు. ఆమె మాటలు పూర్తి కాకుండానే ఇంటికి చేరుకునేసరికి ప్రియా ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉంది. ప్రియా విక్రమ్ వైపు అలాగే చూస్తూ ఎందుకు విక్రమ్ నీకెంత చెప్తున్నా అర్థం కావట్లేదు అని మనసులోనే అసహనంగా అనుకుంటున్న సమయంలో విక్రమ్ కార్ దిగి ప్రియా వైపు వచ్చి డోర్ ఓపెన్ చేసి ప్రియా 2 చేతుల్లో ఎత్తుకొని ఇంటి దగ్గర నిలబెడతాడు. విక్రమ్ స్వాతిని అని పిలిచేసరికి స్వాతి హారతి పళ్ళెంతో ఎదురుగా వచ్చి నిలబడుతుంది. ప్రియా ఆమె వైపు అలాగే చూస్తుంటే ఇద్దరికీ నవ్వుతూ హారతి ఇచ్చి లోపలికి రండి బాబా అని చెప్తుంది. ఆమె నుదుటిలో కుంకుమ, మెడలో మంగళసూత్రాలతో పాటు నల్లపూస చూసి ప్రియా అంటే విక్రమ్ స్వాతిని పెళ్లి చేసుకున్నాడా, మళ్ళీ నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొని వచ్చాడు, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు విక్రమ్ ఇలా చేస్తున్నాడు, తను పెళ్లి చేసుకున్నాడు కదా, నేనంటే ఇష్టం లేక కదా అని ప్రియ తనలో తాను ఏదో అనుకుంటూ ఉన్న సమయంలో అక్కడికి వచ్చిన జగదీష్ గారు ఎలా ఉన్నారు ప్రియా అని అడుగుతాడు. ఆయనతో మాట్లాడుతూ ఇష్టం లేకపోయినా చిన్నగా నవ్వి ఊరుకుంటుంది. మంగా కాఫీ తీసుకునిరా అని జగదీష్ గారు చెప్పేసరికి ప్రియా ప్లీజ్ తాతయ్య గారు నాకు ఇక్కడికి రావటం ఇష్టం లేదు, మీతో ఉండటం అసలు అంతకన్నా ఇష్టం లేదు, నన్ను వదిలేయండి, ఎందుకు ఇలా చేస్తున్నారు, విక్రమ్కి మీరేనే చెప్పండి అని ప్రియా కన్నీళ్లతో అడుగుతుంటే నిన్ను ఇక్కడికి తీసుకుని రమ్మని నేనే చెప్పాను అని జగదీష్ గారు అంటారు. అప్పటి వరకు ఆమె మీద ప్రేమతో విక్రమ్ ఆమెను అక్కడ తీసుకొని వచ్చాడేమో అని ఏదో ఒక మూల మనసులో అనుకుంటుంది. కానీ జగదీష్ గారు చెప్తేనే విక్రమ్ తన్ని అక్కడ తీసుకొని వచ్చాడు అని ప్రియాకి అర్థమయ్యేసరికి విక్రమ్ వైపు కన్నీళ్లతో చూస్తూ అంటే ఎప్పటికీ కూడా నువ్వు నన్ను నమ్మట్లేదు అని ఆమె చూస్తున్న చూపులు అర్థమవుతుంటే విక్రమ్ చిన్నగా నవ్వుతాడు.
కాఫీ తీసుకుని వచ్చిన స్వాతి వైపు అలాగే చూస్తూ, నీకు తెలుసు కదా తన పేరు స్వాతి, నా మనవరాలు, నా ఇంట్లో మరో వారసురాలు అని జగదీష్ గారు చెప్తుంటే స్వాతి ప్రియా దగ్గరికి వెళ్ళి కాఫీ కప్ ఇస్తుంటే ప్రియకి ఇష్టం లేక నాకు కాఫీ తాగడం ఇష్టం లేదు అని చెప్తుంది. స్వాతి ఇస్తున్న కాఫీ కప్ విక్రమ్ తీసుకొని భోజనం కోసం వంట చూడు అని విక్రమ్ నవ్వుతూ స్వాతికి చెప్తుంటే ప్రియా విక్రమ్ వైపు కోపంగా చూస్తూనే నేను ఇక్కడ నుంచి వెళ్తాను అని లేచి నిలబడుతుంది. అప్పుడు ఒక అతను డాలీని ఎత్తుకొని లోపలికి తీసుకొని వస్తుంటే ప్రియా డాలీ మాటలు విని ఆమె వైపు చూసి నా పాప నాకు ఇచ్చేయండి అని ఫాస్ట్గా లేచి అతని దగ్గరికి వెళ్ళి పాపని తీసుకుంటుంది. ప్రియా అతన్ని సరిగ్గా గమనించలేదు, కానీ అతని ప్రియాని చూసి చాలా సంవత్సరాలు అయిపోవటంతో నువ్వు అసలు మారలేదు ప్రియా, అప్పుడు ఇప్పుడు ఇలాగే ఉన్నా అని అతను అంటుంటే అతని గొంతు ఎక్కడో విన్నట్టుగా అనిపించి అతని వైపు చూసేసరికి అందంగా నవ్వుతూ కనిపిస్తున్న అతని వైపు చూసి కిరణ్ అని అంటుంది. పర్లేదు, నీకు ఇంకా ఈ ఫ్రెండ్ గుర్తున్నాడు అని కిరణ్ చిన్నగా నవ్వుతుంటే నువ్వు కూడా నన్ను మోసం చేశావు కదా మీరందరూ అని ప్రియా ఏడుస్తూ కోపంగా అరుస్తుంది. స్వాతి ప్రియా దగ్గరికి వచ్చి ప్రియా కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించు, నిజంగానే నీ విషయంలో నేను తప్పు చేశాను, అందుకే ఆ దేవుడు నా విషయంలో ఇలా చేశాడు అని స్వాతి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే విక్రమ్ అక్కడికి వచ్చి కిరణ్ స్వాతిని రూమ్లోకి తీసుకుని వెళ్ళు అని చెప్తాడు. ప్రియాకి ఏం అర్థం కాక విక్రమ్ వైపు అలాగే చూస్తూ ఏం మాట్లాడుతున్నావు, తను కిరణ్ లోపలికి తీసుకుని వెళ్ళడం ఏంటి స్వాతి, నీ భార్య కదా, నువ్వు లోపలికి తీసుకుని వెళ్ళాలి అని ప్రియ ఏదో అంటుంటే విక్రమ్ ప్రియ వైపు చిరుకోపంగా చూస్తూ తాతయ్య మీరిప్పుడు నిజం చెప్పండి అని కిరణ్ స్వాతిని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత విక్రమ్ జగదీష్ గారిని ప్రశ్నించేసరికి దేని గురించి అడుగుతున్నావు విక్రమ్ అని జగదీష్ గారు అడుగుతారు. తనని మీరు చెప్తేనే నేను ఇక్కడికి తీసుకొని వచ్చానా అని విక్రమ్ అడిగేసరికి జగదీష్ గారు చిన్నగా నవ్వుతూ లేదు, నువ్వు చాలా సంవత్సరాల నుంచి తను ఎక్కడుందో వెతికి అలసిపోయావు, మీ ఇన్ఫ్లుయెన్స్ మొత్తం వాడి తను ఎక్కడ ఉందో తెలుసుకున్నారు, మీ ఫ్రెండ్ సాగర్ వాళ్ళ కంపెనీలో తను వర్క్ చేస్తుంది అని మొన్న లండన్ మీటింగ్లో వెళ్ళినప్పుడు నువ్వు తెలుసుకొని తను తీసుకొని వచ్చావు అని జగదీష్ గారు జరిగింది చెప్పేసరికి ప్రియా విక్రమ్ వైపు అలాగే చూస్తుంది. ఇప్పుడైనా నమ్ముతావా తాతయ్య చెప్తే నేను ఇక్కడ తీసుకురాలేదు అని విక్రమ్ అంటుంటే జగదీష్ గారు డాలీని ఎత్తుకొని హాయ్ ప్రిన్సెస్, మీతో చాలా ఆటలాడాలి అని పాపని గార్డెన్లో తీసుకొని వెళ్తాడు. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటే ప్రియా అక్కడి నుంచి వెళ్ళడానికి బయటకు అడుగులు వేస్తుంది అని అతనికి తెలుస్తుంటే ఫాస్ట్గా ఆమెను చేరి ప్రియా బయటకు వెళ్లకుండా ఆమెను ఎత్తుకొని అతని రూమ్లోకి తీసుకుని వెళ్తాడు. ప్రియా అతని ఇష్టం వచ్చినట్టు కొడుతూ వదలరా, అసలు నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఎందుకు నేను ఇలా టార్చర్ చేస్తున్నావు, మళ్ళీ ఎందుకు నేను నా లైఫ్లోకి వచ్చావని ప్రియా అరుస్తూ ఉండగానే విక్రమ్ ఆమెను బెడ్ మీదకు వేసి రూమ్ డోర్ క్లోజ్ చేసి ప్రియా దగ్గరికి అడుగులు వేస్తూ అతని షర్ట్ బటన్స్ తీస్తూ ఏంటి అంటున్నా అని ఐబ్రో ఆఫ్ చేస్తాడు. నిజమే చెప్తున్నాను రా, నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఐ హేట్ యు, పోరా, నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను అని ప్రియా అరుస్తుంటే మెంటల్, అసలు చెప్పేది వినవేంటే అని విక్రమ్ కోపంగా అరుస్తుంటే రే ఎవరికి రా మెంటల్, నీకే రే మెంటల్, ఇంకొకసారి నన్ను ఏదైనా అన్నావంటే నేను చంపేస్తానని చెప్తున్నా, అయినా నేను నిన్ను మోసం చేశాను కదా, నేను చీట్ చేశాను కదా, నేను పక్కన పెట్టుకుని నీ వేరే అబ్బాయితో అని ప్రియా ఏదో మాట్లాడుతూ ఉండగానే విక్రమ్ కోపంగా ప్రియా అని ప్రియా మీదకి చెయ్యి ఎత్తుతాడు. ఏరా ఆగిపోయావే, కొట్టు, అప్పుడు కొట్టావు కదా, మాటలు అన్నావు కదా, నువ్వు నన్ను కొట్టినా నేను బాధపడేదాన్ని కాదురా, కానీ నువ్వు నా మనసు మీద కొట్టావు చూడు, అది ఇప్పటికీ నేను తట్టుకోలేకపోతున్నా, నన్ను ఒకరు చంపేసి నేను బాధపడను, కానీ చావుకు దగ్గర చేసే మాటలు అంటే మాత్రం నేను అసలు సహించను, నీ మీద ఒకప్పుడు ప్రేమ ఉండేది, కానీ ఇప్పుడు నేను చూస్తుండే అసహ్యం వేస్తుంది, అసలు ఎందుకు నిన్ను ప్రేమించాను అనిపించేలా నన్ను మార్చేశావు కదా, నేను ప్రాణంగా అనుకున్నాను కదా అని ప్రియ కన్నీళ్లతో విక్రమ్ వైపు కోపంగా చూస్తుంటే విక్రమ్ ఆమె తలను అతని గుండెలకు హత్తుకొని సారీరా, నేను కావాలని చేయలేదు, అప్పుడున్న సిచ్యువేషన్కి అలా జరిగిపోయి, కానీ ఇప్పుడు ఎన్ని మర్చిపోయాయి, నీ గురించి చాలా తప్పుగా అనుకున్నానే, కానీ స్వాతి వాళ్ళ నీ విషయంలో ఇలా చేస్తారని అనుకోలేదు అని విక్రమ్ అంటుంటే అతని మాటలకు స్వాతి ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూస్తుంది. విక్రమ్ వైపు అలాగే చూస్తుంటే నీకు నిజం తెలియాలి కదా, చెప్తాను, కానీ నువ్వు కొన్ని రోజులు ఇక్కడే ఉండాలి, ఇక్కడ కొన్ని రోజులు ఉంటే నిజమేంటో నీకే తెలుస్తుంది, అప్పటి వరకు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు అని విక్రమ్ అంటుంటే ప్రియా మళ్ళీ మొదటికే వచ్చేసు లేదు, నేను ఇక్కడ ఉండను, అసలు నువ్వంటే నాకు ఇష్టం లేదు, పోరా అని కోపంగా అరుస్తుంది. నువ్వెక్కడికి వెళ్ళలేవు, ఎందుకంటే ఇంకొక 10 రోజుల్లో నీకు నాకు పెళ్లి జరుగుతుంది, ఈ 10 రోజుల్లో నువ్వు ఇక్కడే ఉండాలి అని విక్రమ్ అంటుంటే ప్రియ ఏదో మాట్లాడబోయే అంతలో ఆమె మాటలు బయటకు రాకుండా అతని పెదవులతో ఆమె పెదవులు మూసేస్తూ ఆమెను బెడ్ మీదకు చేర్చి ఆమె మీదకు చేరిపోతాడు. ప్రియ అతన్ని దూరం తోస్తున్న కొద్దీ అతను ఏమాత్రం దూరం జరగకుండా ఆమె పెదవులు వీడకుండా అతను చేతిలోనే ఆమెను మరో లోకానికి తీసుకొని వెళ్తూ అతని మాయలో ఆమెను పడేలా చేస్తుంటే
ప్రియ కళ్ళ వెంట కన్నీళ్ళు ఆగకుండా వర్ణిస్తూనే అతని మనసులో ప్రాణంగా ప్రేమించింది కాబట్టి అతని స్పర్శని, అతని మాటలకు ఆమె ప్రతి నిమిషంలో లొంగిపోతూ ఉంటుంది. ప్రియ కన్నీళ్లు తుడిచి ఆమె కళ్ళ మీద ముద్దు పెట్టి, ఐఎమ్ సారీ, నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను, మళ్ళీ ఇది రిపీట్ చేయను, ప్లీజ్ రా అర్థం చేసుకో అని విక్రమ్ బాధగా అంటుంటే, ఒకరి ముందు ఎప్పుడూ తగ్గని విక్రమ్ ఆమెకు సారీ చెప్తుంటే ఆశ్చర్యంగా అలాగే ఉండిపోతుంది. ఆమె శరీరం అంతా అతని ముద్దులు ఇస్తూ అతని ప్రేమంతా ఆమెకు తెలిసేలా చేస్తున్నా, ఎందుకు అతను ప్రతిసారి ఇస్తున్న ముద్దుతో పాటు ఆమె క్షమాపణ చెప్తుంటే ఎందుకు విక్రమ్ ఇంతలా క్షమాపణ అడుగుతున్నాడు, అసలు తను వెళ్ళిపోయాక ఏం జరిగిందని తన మాటలతో అంతలా అవమానించిన విక్రమ్ ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అర్థం కాక ప్రియ అయోమయం సిచ్యువేషన్లో ఉండగానే విక్రమ్ ఇరువురి శరీరం మీద వలవల దూరం చేసి అప్పుడే పుట్టిన పసిపాపల్లా మార్చి ఆమెను అతని సొంతం చేసుకుంటాడు. ఆమె ఏం జరిగిందో ఊహించేలోపే అతని సొంతం అయిపోయినా ఆమె ఈసారి బాధగా, ఎందుకు విక్రమ్ మరోసారి నా మనసును గాయపరుస్తున్నావు, నేనంటే ఇష్టం లేదు అని అన్న మాటలు అంత ఈజీగా నేను మర్చిపోలేకపోతున్నా, నీకు దూరంగా వెళ్ళిపోతాను అని మనసులో అనుకుంటుంటే అప్పటికి అలసిపోయిన ఆమె ఫేస్ చూసి విక్రమ్ పక్కన చేరి అతని ఆమె గుండెల మీదకు చేర్చుకొని, నీకంత ఛాన్స్ లేదు, రేపు మార్నింగ్ అత్తయ్య వాళ్ళు వస్తున్నారు అని విక్రమ్ అంటుంటే ప్రియ స్వాతి వాళ్ళ అమ్మ వాళ్ళ వస్తున్నారా అని అనుకుంటుంది. అలసిన ఆమె శరీరంతో ఆమె శరీరం మనసు ఎప్పుడు అలసిపోయి ఉండటంతో మానసికంగా శారీరకంగా ఆమె అలసటికి బాగా ఇబ్బంది పడుతుంది అని అతనికి అర్థమై ఆమె వెన్నెనెవరితో ప్రియాని నిద్రలోకి జారుకునేలా చేస్తాడు. ప్రియ నిద్రపోతుందని ఆమె తీసుకుంటున్న ఊపిరి ద్వారా అతనికి అర్థమవుతుంటే విక్రమ్ ప్రియ వైపు కనురెప్ప వేయకుండా అలాగే చూస్తూ ఆమెను కార్నెస్లో చూసిన మొదటి రోజు గుర్తుకు వస్తుంది. అప్పుడు అందంగా నవ్వుతూ తన నవ్వితే పడే సొట్టబుగ్గలు, చెర్రీలా కనిపించే పెదవులు ఇప్పుడు చూడటానికి కూడా సన్నంగా అయిపోయి అసలు ఒకప్పుడు తను చూస్తున్న ప్రియానేనా అనిపించేలా ఆమె రూపం మారిపోతే, నీ విషయంలో తెలియకుండా చాలా పెద్ద తప్పు చేశాను, కానీ ఇంత జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని విక్రమ్ బాధగా ఆమె చెంప మీద ముద్దు పెడుతూ ఆ నిమిషాన్ని అలాగే అతని గుండెల్లో భద్రపరుచుకుంటూ నిద్రలో జారుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ 11కే కళ్ళు తెరిచిన ప్రియాకి విక్రమ్ అక్కడే సోఫాలో కూర్చొని వర్క్ చేయటం కనిపిస్తుంది. కళ్ళు గట్టిగా మూసుకొని భయంగా లేచి చూసేసరికి విక్రమ్ వర్క్లో బిజీగా ఉంటాడు. ప్రియ కదలడానికి కూడా ఆమె శరీరం రాకపోతూ ఉండే విక్రమ్ ప్రియ లేచిన దగ్గర నుంచి ఆమెను గమనించి ల్యాప్టాప్ పక్కన పెట్టేసి ప్రియాని ఎత్తుకొని వాష్రూమ్లోకి తీసుకొని వెళ్తాడు. ప్రియ ఒక్క మాట కూడా విక్రమ్తో మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. అతనే స్వయంగా ఆమెకు స్నానం చేయించి ఆమెను మళ్ళీ ఎత్తుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి తీసుకొని వెళ్తుంటే ఆమె అందానికి మరోసారి ఇంప్రెస్ అవుతూ అతన్ని తాను కంట్రోల్ చేసుకోవటం అతనికి కష్టంగా ఉన్నా చాలా కష్టంగా కంట్రోల్ చేసుకుని ఆమెకు చీర కట్టి డ్రెస్సింగ్ టేబుల్ ముందు ఆమెను కూర్చోబెట్టి అతని స్వయంగా ఆమె హెయిర్తో ఆరబెట్టి చిన్న హెయిర్ క్లిప్ని పెడతాడు. అసలు ఒకప్పుడు ఉన్న విక్రమ్కి ఇప్పుడు తన అలా చిన్నపిల్లల రెడీ చేస్తున్న విక్రమ్కి ఒక పోలిక కూడా లేకపోవడంతో ప్రియ ఆశ్చర్యంగా అలాగే చూస్తుంది. విక్రమ్ ఆమెను రెడీ చేసి ఆమెకి పౌడర్ కూడా అవసరం లేదు కాబట్టి చిన్న స్టిక్కర్ ఆమెకు పెట్టి ఆమె తల మీద ముద్దు పెట్టి, అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, చాలాసేపు అవుతుంది వాళ్ళు వచ్చి అని ప్రియ ఏం మాట్లాడకుండా ఉండేసరికి ఆమెను ఎత్తుకొని కిందకి తీసుకొని వెళ్తాడు. హలో జగదీష్ గారితో కూర్చొని మాట్లాడుతూ ఉన్న ప్రకాష్, సుమతి గారిని వాళ్ళని చూసి ప్రియ కోపంగా మారిపోయి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే విక్రమ్ ఆమెను వెళ్ళనివ్వకుండా ఆపేసి అక్కడ కూర్చోబెట్టి అప్పుడే పంతులు గారు కూడా రావడంతో ముహూర్తాలకి చూస్తారు. ప్రియ విక్రమ్ వైపు అలాగే చూస్తుంటే ఆమె వైపు చూసి అందంగా నవ్వుతున్న స్వయంలోనే స్వాతి అక్కడికి వచ్చి అందరికీ కాఫీ ఇస్తుంది. ప్రియ అసలు స్వాతి ఎందుకు ఇలా ఉంది, కిరణ్ స్వాతిని పెళ్లి చేసుకున్నాడా, అసలేం అర్థం కావట్లేదు, ఇలా తెలుసుకునేది అని స్వాతి మరి ప్రాణంగా విక్రమ్ని ప్రేమించింది కదా, అందుకే కదా నా విషయంలో తను అలా చేసింది. మరి విక్రమ్కి స్వాతి గురించి తెలిస్తే తను సైలెంట్గా వదిలేశాడా, లేదంటే అసలు ఏం జరిగింది? కిరణ్ ఇంకా విక్రమ్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, కిరణ్ అడిగితే చెప్తాడు ఇప్పుడు, లేదంటే తన భార్యని ఆగిపోతాడా? అబ్బా ఈ ప్రశ్నలు ఏమీ నాకు అర్థం కావట్లేదు, కానీ ఇంత పద్ధతిగా స్వాతి ఉంటే నాకెందుకో తేడాగా అనిపిస్తుంది. తను నిజంగా మారిపోయిందా లేదంటే ఏమైనా కొత్త ప్లాన్ వేస్తుందా, నాకు అసలు అర్థం కావట్లేదు అని ప్రియా మనసులో ప్రశ్నలు రకరకాలుగా అనిపిస్తుంటే కష్టంగా ఆమె ప్రశ్నలు అన్నిటికీ సమాధానంగా ఎవరిని అడగాలో తెలియక తనలో తాను సతమతమవుతున్న ప్రియా చేతి మీద సుమతి గారు చెయ్యి వేయటంతో ప్రియా ఆవిడ వైపు కోపంగా చూస్తుంది.
ప్రియ చూసిన చూపుకి సుమతి గారు తలదించుకుంటుంటే, విక్రమ్ మీరు బాధపడకండి అత్తయ్య అని కళ్ళతోటి సైగ చేసేసరికి సుమతి గారు కన్నీళ్లు తుడుచుకొని ప్రకాష్ గారి దగ్గరికి వెళ్తారు. పంతులు గారి ముహూర్తాలు చూసే సరిగ్గా ఇంకో 5 రోజుల్లో మంచి ముహూర్తాలు ఉంది విక్రమ్ గారు అని చెప్పేసరికి, అలాగే పంతులు గారు మీరు గుడిలో ఏర్పాటు చేయండి, గ్రాండ్గా చేయాలి అని విక్రమ్ చెప్తుంటే ప్రియ అతని వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. పంతులు గారు కొంచెం సేపు జగదీష్ గారు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతే జగదీష్ గారు అప్పటికే ఆఫీస్కి రెడీ అయి ఉండటంతో, విక్రమ్ నువ్వు ఇంట్లో ఉండు, నేను ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకుంటాను అని ఆయన చెప్తుంటే, తాతయ్య నేను కూడా ఆఫీస్కి వస్తాను అని విక్రమ్ అంటాడు. లేదు నువ్వు కొన్ని రోజులు ప్రియాతో టైం స్పెండ్ చేయి అని జగదీష్ గారు చెప్పేసరికి, సరే అని విక్రమ్ అంటూ ప్రియా వైపు చూస్తాడు. ప్రియాకి అసలు అక్కడ ఉండటం కూడా ఇష్టం లేనట్టుగా సుమతి గారు వాళ్ళు ఉండేసరికి ప్రియా లేచి రూమ్లోకి వెళ్ళబోతున్న సమయంలో జగదీష్ గారు ఆఫీస్కి వెళ్ళిపోతే, విక్రమ్ ప్రియా ఒక్క నిమిషం ఆగు అమ్మా, వాళ్ళతో మాట్లాడు అని విక్రమ్ అంటుంటే ప్రియా కనీసం విక్రమ్ మాటలు కూడా వినకుండా అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతుంది. సుమతి గారు కన్నీళ్లతో, పర్వాలేదు బాబు, తన విషయం మేము అలాగే చేశాం, తప్పు చేసింది మీ ఇంట్లో వాళ్ళు అని నువ్వు చెప్పేదాకా కూడా తెలియదు, కనీసం మేము పెంచిన నమ్మకం కూడా మాకు లేదు, మా బిడ్డని తప్పు చేయలేదు అని మేము నమ్మలేకపోయాం, కాలేజ్ డేస్లో మీరు ఏం చేశారో మాకు తెలియదు, మీరు ప్రేమించుకునే విషయం కూడా మాకు తెలియదు, కానీ తన కష్టంలో ఇంటికి వచ్చినప్పుడు తన కడుపులో పెట్టుకొని చూసుకోకుండా కన్న తల్లి అని కూడా నేను అనుకోకుండా తన కొట్టి ఇంట్లో నుంచి పంపించేశాను, ఇప్పుడు తను మాట్లాడలేదు అని బాధపడే అర్హత కోల్పోయాను, బిడ్డ తప్పు చేస్తే తల్లి దండించాలి కాదు అనను, కానీ బిడ్డ కష్టంలో ఉన్నప్పుడు తల్లి కూడా దగ్గరికి తీసుకోలేదంటే ఆ బిడ్డకి ఎంత నరకంగా అనిపించి ఉంటుందో నేను అర్థం చేసుకోగలను అని సుమతి గారు అంటుంటే, ప్రకాష్ గారు సుమతి గారి భుజం మీద చెయ్యవేసి, బాధపడకు, తన మన కూతురు మనల్ని అర్థం చేసుకుంటుంది, ఎప్పటికైనా మనతో మాట్లాడుతుంది, అప్పుడు మనం ఎదుర్కొన్న సిచ్యువేషన్ అలాంటిది అని ఆయన అంటుంటే సుమతి గారి కన్నీళ్ళు తుడుచుకుంటూ, లేదండి మనం ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినా సరే బిడ్డలు తప్పులు చేశారని తెలిసి కూడా మనం ముందుకు వచ్చి వాళ్ళ తప్పు ఒప్పుకొని క్షమించమని అడిగి ఒక అవకాశం ఇవ్వని అడిగినప్పుడు మనం ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళకి తెలిసి అయితే తప్పు చేయరు కదా అండి, తెలియకే కదా చేసేది, ప్రేమించింది కానీ ఇలా జరుగుతుంది అని తను అనుకోలేదు, ఇప్పుడు బాధపడి నష్టం ఏంటి, అయిపోయిందంతా అయిపోయింది, తను ఎప్పుడైతే మనల్ని క్షమిస్తుందో అప్పటి వరకు తన కోసం ఎదురు చూద్దాం అని సుమతి గారు చిన్నగా నవ్వుతూ విక్రమ్ వైపు చూస్తుంది. అత్తయ్య మీరు ఎప్పటి ఇంటికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి, ఎలాగో పెళ్లి పనులు కూడా మొదలు పెట్టాలి, మీరు వెళ్ళి రావటం కష్టం అవుతుంది అని విక్రమ్ అంటుంటే సుమతి గారు చిన్నగా నవ్వుతూ, లేదు విక్రమ్ బాబు వెళ్తాం, మళ్ళీ ఎక్కడే ఉంటే ప్రియ బాధపడుతుంది, తను అలా బాధపడుతూ ఉంటే మేము అస్సలు చూడలేం అని ఇద్దరు ఒకేసారి అనేసరికి విక్రమ్కి ఎలా చెప్పాలో అర్థం కాక, అది కాదు అత్తయ్య మీరు ఉండండి, మావయ్య మీరైనా చెప్పండి అని విక్రమ్ అంటుండే, లేదు విక్రమ్ వెళ్తాం అని ప్రకాష్ గారు కూడా చెప్పేసరికి డ్రైవర్ని విక్రమ్ పిలుస్తాడు. వద్దు అనే వాళ్ళు అంటుంటే, ఏంటి వద్దు, మీరు నన్ను బయటవాడిగా చూస్తున్నారు, మీ అమ్మాయి విషయంలో నిజంగా నా తప్పు లేదు, అప్పుడేదో అని విక్రమ్ ఏదో చెప్పబోతుంటే, ఇప్పటికీ 100 సార్లు పైన క్షమాపణ చెప్పి ఉంటావు, ఇంకా ఎందుకు విక్రమ్ బాబు ఇలా బాధపడుతున్నావు, నిన్ను మేము నమ్మాం కాబట్టే కదా ఆ అమ్మాయి ఎక్కడ ఉందో మీకు చెప్పింది, లేదంటే తను ఎక్కడ ఉందో నీకు తెలిసేదే కాదు, ఒకవేళ సాగర్ బాబు ఆఫీస్లో వర్క్ చేస్తున్న తను మీ ఫ్రెండ్ దగ్గరే వర్క్ చేస్తుంది అని మీరు అనుకుంటున్నారు, కానీ తను ఎక్కడ ఉందో తెలిసేది కాదు కదా అని సుమతి గారు అంటుంటే, డాలీ మార్నింగ్ నుంచి కనిపించకపోవడంతో తను ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి కిందకు వచ్చిన ప్రియ వాళ్ళ మాటలు విని మెట్ల దగ్గర ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకొని విసిరిగా కింద కొడుతుంది. సడన్గా ఫ్లవర్ వాస్ పగిలిన సౌండ్కి విక్రమ్ ఇంకా సుమతి గారు విక్రమ్ గారు అటువైపు తిరిగేసరికి ప్రియ కోపంగా ఊగిపోతూ వాళ్ళ దగ్గరికి వచ్చి, నిజంగా మీరు తల్లి తండ్రి అనుకుంటున్నారా, ఎందుకు నా విషయంలో ప్రతిసారి ఇలా చేస్తున్నారు, కష్టమని వచ్చిన నాకు ఎప్పుడు మీరు ఆదర్వ కాలేదు, కానీ ఇప్పుడు నేను నా పాటికి నేను నా బిడ్డతో సంతోషంగా బ్రతుకుతుంటే ఇతనికి నన్ను ఎక్కడ ఉన్నానని చెప్పి నా జీవితం నాశనం చేయమని పంపించారా, అసలు ఎందుకు మీకు అర్థం కావట్లేదు, మీరే నా జీవితాన్ని ఇలా చేశారు, మీరు నాకు తల్లిదండ్రులా కనిపించట్లేదు, నా జీవితానికి ఏదో తేలిలా కనిపిస్తున్నారు, ఇప్పటికీ నా విషయంలో మీరు చేసిందే చాలు, ప్లీజ్ నన్ను క్షమించండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను మీకు దూరంగా వెళ్ళిపోతాను, నా కూతుర్ని నాకు ఇచ్చేయండి అని ప్రియ కోపంలో అసలు ఏం మాట్లాడుతుందో తెలియకుండా ఏదేదో మాట్లాడుతూ ఉండి అప్పటి వరకు తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్న విక్రమ్ ఇంకా తన కోపం ఆగకపోతే కోపంగా ప్రియ చెంప మీద కొడతాడు. ప్రియ తన చెంప మీద చెయ్యి వేసుకొని విక్రమ్ వైపు కోపంగా చూస్తూ, నేను కొట్టలేను అనే కదా నువ్వు ప్రతిసారి ఇలా కొట్టి నన్ను హింసిస్తున్నావు అని ప్రియ అప్పుడు తన విషయంలో జరిగినవి గుర్తు తెచ్చుకొని విక్రమ్ వైపు చూస్తూ ఉంటుంది. విక్రమ్ తను ఏం చేశాడో గుర్తుకు వచ్చి ప్రియా అని పిలిచి అంతలో ప్రియ అక్కడి నుంచి ఏడ్చుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే గార్డెన్ నుంచి ఆడుకుంటూ లోపలికి వచ్చిన డాలీ విక్రమ్ ప్రియను కొట్టడం చూసి విక్రమ్ వైపు కోపంగా చూస్తూ ఫాస్ట్గా ప్రియ దగ్గరకు వెళ్తోంది.
విక్రమ్ బాధగా మారిపోయి ఉండిపోతే సుమతి గారు వాళ్ళ అక్కడికి నుంచి వెళ్ళిపోతారు. ఏడుస్తూ బెడ్ మీద కూర్చున్న ప్రియా దగ్గరికి వెళ్ళిన తల్లి ఏడుస్తూ ఉంటే తట్టుకోలేక, మమ్మీ ఏమయ్యింది, ఎందుకు ఏడుస్తున్నావు, అంకుల్ ఎందుకు కొట్టారు అని డాలీ అడుగుతుంటే ప్రియా డాలీని తన గుండెలకు హత్తుకొని అలాగే ఉండిపోతుంది. కొంత సమయం తర్వాత విక్రమ్ రూమ్లోకి వచ్చి చూసేసరికి అప్పటికి ఏడుస్తూ ప్రియా నిద్రపోతుంటే తన పక్కన డాలీ కూడా నిద్రపోతుంది. ఎర్రగా కందిపోయి ఉన్న ప్రియా చెంప మీద విక్రమ్ చెయ్యి వేసి, బాధ ఎందుకు, నువ్వేం మాట్లాడతావో తెలియకుండా కోపంలో మాట్లాడేస్తావు, నీ మాటలకి నా కోపం వస్తుంది ప్రియా, నిజం తెలుసుకోకుండా నువ్వు ఇలా మాట్లాడటం అసలు కరెక్ట్ కాదు, నిజమే ఒప్పుకుంటాను, నీ విషయంలో మేమందరం తప్పు చేశాం, కానీ నువ్వు అలా జరుగుతుంది తెలుసుకోకుండా మాటలు అంటుంటే కోపంగా అనిపిస్తుంది అని విక్రమ్ ఆమె పక్కన కూర్చుంటాడు. విక్రమ్ చాలా సమయంగా భార్య బిడ్డని చూస్తూ అతని సమయం గడిపేస్తూ ఉంటే అంతలో తన మేనేజర్ కాల్ చేస్తాడు. విక్రమ్కి వస్తున్న ఫోన్ కాల్కి డిస్టర్బ్ అయిన ప్రియా కళ్ళు తెరిచి చూసేసరికి విక్రమ్ బాల్కనీలోకి వెళ్తూ కనిపిస్తాడు. విక్రమ్ని అక్కడ చూసి ప్రియ కోపం మరి ఎంత పెరిగిపోతుండే, ప్రియా ఎందుకు నేను ఎంతలా అసహించుకుంటున్నా, మళ్ళీ ఎందుకు నా జీవితంలోకి రావాలనుకుంటున్నా, నువ్వు చేసిన గాయాలు నేను ఎంతవరకు మర్చిపోలేదు విక్రమ్, నా బిడ్డను నాకు దూరం చేయాలి అని చూశారు మీరంతా అని ప్రియా డాలీని ఎత్తుకొని అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తుంది. ఇంతలో విక్రమ్ కాల్ మాట్లాడి రూమ్లోకి వచ్చేసరికి ప్రియా బెడ్కి ఆనుకొని ఏదో ఆలోచిస్తూ కనిపిస్తుంది. విక్రమ్ ఆమె పక్కనే కూర్చొని ప్రియా అని ఆమె చెంప మీద చెయ్యి వేసే అంతలో ప్రియా అసహాయంగా తన ఫేస్ని పక్కకు నెట్టేసరికి విక్రమ్ అతని చేతిని దూరంగా పెట్టుకుని, ప్రియా నీకేం చెప్పాలనుకుంటున్నానో ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అనే బాధకు అడుగుతుంటే ప్రియా అతని మాటలు వినడానికి ఇష్టం లేనట్టుగా ఉండేసరికి, సరే ఇంకొక 5 డేస్లో మనం పెళ్లి గుర్తుంది కదా అని ప్రియా వైపు చూస్తూ అడిగేసరికి ఆమెకు మాత్రం ఎలాంటి సంబంధం లేనట్టుగా ఉంటుంది. విక్రమ్ మనసులోనే బాధగా, నీ విషయంలో చేసిన దానికి నువ్వు ఎంత శిక్ష వేసినా భరిస్తాను, ఇలా మౌనంగా ఉంటే అసలు భరించలేను అని విక్రమ్ బాధగా అనుకుంటాడు. సరే నీకు మాట్లాడాలి అనిపించినప్పుడే మాట్లాడు అని విక్రమ్ మౌనంగా సోఫాలో కూర్చొని తన ఇంట్లో ఉండి ఆన్లైన్ మీటింగ్స్కి అటెండ్ అవుతాడు. ఇలా 5 రోజులు గడిచిపోతే స్వాతి ఎన్నిసార్లు తనతో మాట్లాడాలి అని ప్రయత్నించినా ప్రియా కనీసం మొహం చూడటానికి కూడా ఇష్టపడుతూ కేవలం తను డాలీతో మాత్రమే సమయం గడుపుతుంది. జగదీష్ గారు మాట్లాడితే సమాధానం చెబుతుంది. కిరణ్ ఎప్పుడైతే మాట్లాడితే తనతో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా కొంచెం తన బాధ మర్చిపోయి తనతో కొంచెం నార్మల్గా ఉంటుంది. విక్రమ్తో అయితే అసలు మాట్లాడటమే మానేసింది. ఇంతలో పెళ్లి రోజు రావటంతో డాలీ ప్రియా పక్కన కూర్చొని ప్రియా వైపు అలాగే చూస్తుంది. ప్రియాకి కూడా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, కానీ విక్రమ్ తనతో మాట్లాడిన మాటలు ఆమెకు గుర్తుకు వస్తాయి. ప్రియా ఆలోచనలు నిన్నటి రాత్రి రోజున విక్రమ్ మాటలు ఆమెకు గుర్తుకు వస్తాయి. బాబు బాల్కనీలో తను ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి, అసలు ఎలా అని ఆలోచిస్తూ దాదాపు 10 ఎకరాల స్థానంలో ఉన్న ఆ ఇంటి నుంచి ఎలా తప్పించుకోవాలి అర్థం కాక అయోమయ పరిస్థితిలో ఉన్న ప్రియా దగ్గరికి వెళ్ళిన విక్రమ్ ఆమెను వెనక నుండి హత్తుకొని ఆమె భుజం మీద తలవాల్చి భారంగా ఊపిరి పీల్చి ఆమె వైపు చూస్తాడు. ప్రియ మౌనంగా ఉండేసరికి, ఏమైంది మేడం, ఎక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తున్నారా, పోనీ మీరు ఎక్కడి నుంచి తప్పించుకోవాలి అనుకుంటే మళ్ళీ నా నుండి అసలు తప్పించుకోలేరు అని విక్రమ్ అంటున్న మాటలకి ప్రియ తన వైపు కోపంగా చూస్తుంది. అబ్బా నువ్వు ఇలా కోపంగా చూస్తుంటే ఎలా ఉందో తెలుసా అని విక్రమ్ అంటుంటే ప్రియ అసహనంగా ఫేస్ పెట్టుకొని, ఎందుకు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్తున్నా ఇలా చేస్తున్నా విక్రమ్, రేపు మార్నింగ్ నీతో నాకు అసలే పెళ్ళి ఇష్టం లేదు అని ప్రియ కోపంగా అరుస్తుంది. విక్రమ్ మనసులో బాధ కనిపిస్తుంటే ఆమెను అలాగే వదిలేస్తే తను మరీ అంత ఎక్కువ చేస్తుంది అని విక్రమ్ మనసులో, నా బిడ్డ గురించి ఇలా అంటున్నా నాకు ఏదోలా ఉంది, నన్ను క్షమించు దేవుడా, వీళ్ళిద్దరికి ఏం కాకూడదు, కనీసం చావు కూడా వీళ్ళకంటే ముందు నన్నే చేరాలి అని మనసులో అనుకుని బయట కోపంగా, నువ్వు ఎక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తే నేను డాలీని ఏం చేస్తానో కూడా నువ్వు ఊహించలేవు అని విక్రమ్ కోపంగా అంటాడు. విక్రమ్ అలా అనేసరికి ప్రియ భయంగా, ప్లీజ్ డాలీని ఏం చేయకండి, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను చంపేయండి, నా బిడ్డని ఏం చేయకండి అని ప్రియ అంటుంది. విక్రమ్ అలా అంటుంటే అతని మనసుకు నరకంగా అనిపిస్తుంటే కష్టంగా ఆమె కోపం కోసం, నువ్వు ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యాలి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదు అంటే నేను ఏం చేస్తానో నువ్వు ఊహించలేవు ప్రియా అని విక్రమ్ ఆమెను అక్కడికి వదిలేసి అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతాడు. విక్రమ్ మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చి గాలి వైపు అలాగే చూస్తూ, నిన్ను కన్న తండ్రి అని నీ విషయంలో ఇలా మాట్లాడుతూ ఉంటే నా మనసు భారంగా అనిపిస్తుంది డాలీ, నిజంగా నేను అతన్ని ప్రేమించి తప్పు చేశానేమో అనిపిస్తుంది, అలాంటి వ్యక్తిని ప్రేమించి తప్పు చేశాను అని ప్రియ బాధగా కన్నీళ్లు పెట్టుకున్న సమయంలో స్వాతి అక్కడికి వచ్చి, ప్రియా స్వాతి రేపు అలాగే స్వాతి
స్వాతి వైపు అలాగే చూస్తూ స్వాతి ప్రియ కన్నీళ్లు తుడిచి మోకాళ్ళ మీద కూర్చొని, అప్పుడు కాలేజీలో నాకు నిజంగా విక్రమ్ బావ అంటే చాలా ఇష్టం. కానీ అప్పటికే కిరణ్ నన్ను ప్రేమిస్తున్నాడని నాకు తెలియదు. విక్రమ్ బావ నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. అయితే ఇలా ఇప్పుడు మీరు ఇద్దరు విడిపోవడానికి కారణం నేనే అని చెప్పడానికి కూడా నాకు భయం లేదు. ఎందుకంటే మీ విషయంలో చేయకూడని తప్పు చేశాను. అందుకే నీకు క్షమాపణ చెప్పడం కోసం ప్రతిసారి ప్రయత్నిస్తున్నాను. కానీ నువ్వే నా మాట వినిపించుకోలేదు. అసలు కాలేజీలో ఏం జరిగిందంటే అని స్వాతి చెప్తుంది. నువ్వు బావ డిగ్రీ నుంచి లవ్ చేసుకుంటున్నారు కదా. అయితే ఎంబీఏలో నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యింది. తనకి బావ అంటే ఉన్న క్రష్ ఫీలింగ్తో నీ మీద నాకు చాడీలు చెప్పింది. అయితే కాలేజ్ కల్చర్స్ ప్రోగ్రాంలో నువ్వు తాగిన కూల్ డ్రింక్లో నేనే మత్తు కలిపాను. అంటే ఇందులో నాకు ఎలాంటి ప్లాన్ లేదు, తనే తెచ్చి ఇచ్చింది. అయితే ఆ మత్తు నీకు కలిపాను. నేను బావ మత్తులో ఉన్నప్పుడే తీసుకుని వెళ్ళాడు. కానీ అప్పటికే మీరిద్దరు ప్రేమించుకుంటున్నారు కదా. ఆ విషయం నాకు అప్పుడు బావకి చెప్పాలంటే భయం వేసింది. దాని తర్వాత ఆ అమ్మాయి నువ్వు వేరే అమ్మాయితో ఉన్నట్టు కొన్ని ఫొటోస్ క్రియేట్ చేసి బావకి పంపించింది అని స్వాతి చెప్తుంటే అసలు స్వాతి ఏం చేస్తుందో నమ్మలేనట్టుగా ప్రియా వైపు అలాగే చూస్తుంటే నువ్వు నమ్మలేనట్లు అని నాకు తెలుసు, కానీ నిజం ఇదే అని స్వాతి చెప్పడం మొదలు పెడుతుంది. అయితే ఆ అమ్మాయి ఆ ఫొటోస్ బావకి పంపించడంతో అప్పటికే మీరు దగ్గర నెల అవ్వటంతో బావ ఆఫీస్ వర్క్ మీద ఊరు వెళ్ళటం, తాతయ్య ఇక్కడ లేకపోవటం ఇంకా అన్నీ ఒకేసారి జరిగాయి. అదే టైంలో నువ్వు దిలీప్ అనే ఒక అబ్బాయితో మాట్లాడుతున్నావు, గుర్తుందా? అదే మీ క్లాస్మేట్ అని స్వాతి చెప్తుంటే తనకేదో గుర్తుకు వచ్చి అవును అని అంటుంది. ఆ అబ్బాయితో నువ్వు క్లోజ్గా ఉన్నట్టుగా ఫొటోస్ తీసి బావకి పంపించి బావ అప్పుడు ఉన్న ఆఫీస్ వర్క్లో నువ్వు తనకి దూరం అయిపోతావే అనే నిమిషంలో అలా చేశాడు. అదే టైంలో నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు. బావ ఆ విషయం తెలుసుకోకుండా నిన్ను మాట్లాడిన మాటలు కాలేజ్లో అందరి ముందు కొట్టేసరికి నువ్వు అవమానపడి అక్కడి నుంచి మీ ఊరు వెళ్ళావు. దాని తర్వాత ఆంటీ అంకుల్ వాళ్ళు నిన్ను అవమానించారు. అదంతా తర్వాత బావ తెలుసుకున్నాడు అని స్వాతి చెప్తుంది. అయితే నేను కూడా ఈ విషయంలో తప్పు చేశాను అని బావకి చెప్పాను. అయితే దాని తర్వాత ఆ అమ్మాయి గురించి తెలుసుకొని బావ ఏం చేశాడంటే అని స్వాతి ఏదో చెప్పేలోపే ఏం జరిగింది అని ప్రియ అడుగుతూనే అంతలో పంతులు గారు పిలవటంతో సరే పంతులు గారు పిలుస్తున్నారు, ఇప్పటికే జరిగింది మొత్తం ఇదే, నిజంగా ఇందులో నా తప్పు ఉంది, ఒప్పుకుంటాను. కిరణ్ కూడా తెలుసు నేను తప్పు చేశాను అని, అందుకే నీకు క్షమాపణ చెప్పడంతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్లీజ్ నన్ను క్షమించు. బావ కూడా నిజం తెలియదు, తర్వాత తెలుసుకున్నాడు. తర్వాత తెలుసుకొని నీ కోసం ఏ ఊరు వచ్చాడు. కానీ అప్పటికే మీ అమ్మ వాళ్ళు మీ విషయంలో చేసిందే, వాళ్ళు జరిగింది మొత్తం చెప్పాడు. వాళ్ళు కూడా నిన్ను అర్థం చేసుకొని నీ కోసం వెతకని చోటు అంటూ లేదు. తర్వాత నువ్వు అక్కడ ఉన్న వర్క్ చేస్తున్నావని తెలిసింది అని స్వాతి చెప్తుంటే వెళ్ళిపోతుంటే మరోసారి పంతులు గారు పిలిచేసరికి సరే ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడైతే నీకు జరిగింది మొత్తం చెప్పేశాను. నువ్వు ఇప్పుడు బావని నీ లైఫ్లోకి సంతోషంగా వెల్కమ్ చేయి అని ప్రియ తీసుకొని వెళ్ళి పీటల దగ్గరికి వెళ్తుంది స్వాతి. అప్పటి వరకు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్న ప్రియాకి స్వాతి చెప్పిన మాటలు ఆమెను వెళ్లకుండా చేస్తాయి. పీటల మీద అందంగా కూర్చొని ఉన్న విక్రమ్ వైపు కొన్ని నిమిషాలు చూసి అంటే ఇదంతా అమ్మాయి చేసిందా, అసలు కనీసం అమ్మాయి ఎవరో కూడా నాకు గుర్తులేదు అని ఆలోచిస్తూ అయితే ఇప్పుడు జరిగిన వాటికి ఎవరిని నేను తప్పు పట్టాలి అని అనుకుంటూ పీటల మీద కూర్చొని పంతులు గారు చెప్పినట్టుగా పూజ చేస్తుంది. పంతులు గారి ముహూర్త సమయం దగ్గర పడుతుంది అని విక్రమ్ను ప్రియా మెడలో మంగళసూత్రాలు కట్టమనేసరికి విక్రమ్ అతని చేతిలో తాళి తీసుకొని ప్రియ వైపు చూస్తాడు. అప్పటి వరకు అతనంటే ఇష్టం లేకపోవటం, పైగా తను ప్రేమించి తన విషయంలో ఇలా చేశాడు ఆమెకు నచ్చకలా ఉంటుంది. కానీ ఇప్పుడు జరిగింది మొత్తం తెలుసుకొని ప్రియ మౌనంగా తలదించుకొని ఉండేసరికి విక్రమ్ స్వాతి వైపు చూస్తాడు. స్వాతి చిన్నగా కళ్ళు అరపటంతో చిన్నగా నవ్వుతూ ప్రియ మెడలో మంగళసూత్రాలు కడుతూ ఉంటే డాలీ విక్రమ్ ప్రియ వాళ్ళ దగ్గర కూర్చొని ఉంటుంది. కిరణ్ అక్కడికి వచ్చి స్వాతి భుజం చుట్టూ చెయ్యి వేసేసరికి స్వాతి కిరణ్ గుండెల్లో తల దాచుకొని తప్పు చేశాను, ఇప్పుడు సర్దిద్దుకున్నాను, నిజం చెప్పేశాను అని స్వాతి అంటుంటే ఏం కాలేదురా వదిలే అని కిరణ్ అంటూ తెల్లని తల నిమురుతూ నీకు ఒక క్వశ్చన్ చెప్పనా అని ప్రియ విక్రమ్ వైపు చూస్తూ ఉంటాడు. స్వాతి అయోమయంగా కిరణ్ వైపు చూస్తుంటే నువ్వు ప్రెగ్నెంట్ అని కిరణ్ చెప్పేసరికి స్వాతి ఆశ్చర్యంగా నిజమా, నేను కలగనట్లేదు కదా అని నమ్మలేనట్టుగా కిరణ్ని అడుగుతుంది. నిజమే పిచ్చి, డాక్టర్స్ కాల్ చేసి చెప్పారు, ఇన్ని రోజులు నువ్వు దేని గురించి అయితే బాధపడ్డావో అది మనకి జరుగుతుంది, చూసావు కదా స్వాతి, ఒకరికి మనం అన్యాయం చేయాలి అని చూస్తే అది మన వరకే తగులుతుంది, కర్మ ఎప్పటికీ వదలదు అని కిరణ్ అంటుంటే స్వాతి చిన్నగా నవ్వుతూ నిజమే, నేను ప్రియ విషయంలో తప్పు చేయాలి అనుకున్నా, కానీ ఆ దేవుడు నా కళ్ళ తెరిపించాడు అని సంతోషంగా ఉంటుంది. పంతులు గారు చెప్పిన కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసి ఇంటికి చేరుకునేసరికి మరోసారి స్వాతి వాళ్ళ ఇద్దరికి హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. జరిగింది మొత్తం తెలుసుకున్నాక తన తల్లి తండ్రితో కోపం లేకపోయినా ఎందుకో వాళ్ళతో చిన్నగా మాట్లాడటం కూడా ఇష్టం లేక మౌనంగా ఉంటుంది. సుమతి గారు వెళ్ళి ప్రియ పక్కన కూర్చున్న ప్రియ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంటే మమ్మల్ని క్షమించేశావా అని సుమతి గారు అడుగుతారు. ప్రియ చిన్నగా హామ్ అని
అని మాత్రం అంటుంది. సుమతి గారు నవ్వుతూ కూతురు నుదుటి మీద ముద్దు పెట్టి ఆమెను గుండెలకు హత్తుకొని ఉండిపోతారు. కొన్ని రోజులు గడిచాక ప్రియ అందరితో నార్మల్గా మాట్లాడుతూ ఉంటుంది. స్వాతి, ప్రియ ముందులాగే ఫ్రెండ్స్ లాగా మారిపోయి ఉంటారు. అవును, నువ్వు ఎందుకు నేను వచ్చిన కొత్తలో చాలా బాధపడ్డావు, ఇప్పుడు సంతోషంగా ఉన్నావు అని ప్రియ అడిగేసరికి, నేను కన్సీవ్ అయ్యాను ప్రియ. కాకపోతే ఏం జరిగిందంటే నేను మళ్ళీ బిడ్డల్ని కనలేను అని డాక్టర్ చెప్పారు. అసలు నాకు పిల్లలు పుట్టే యోగం కూడా లేదు అన్నారు. కానీ కిరణ్ ఎప్పుడు బాధపడలేదు. నన్ను చిన్న పిల్లలా చూసుకున్నాడు. ఇప్పుడు కూడా అలాగే చూసుకుంటున్నాడు. కానీ ఇప్పుడు నా కడుపులో బేబీ ఉంది అని స్వాతి చెప్తుంటే ప్రియ అలాగే చూస్తుంది. ఏమైంది అలా చూస్తున్నావు? నీ చేత కన్నీళ్ళు పెట్టించాను కదా. నీ విషయంలో తప్పు చేశాను. అందుకే దేవుడు నాకు శిక్ష వేశాడు. నా చేత అలా కన్నీళ్ళు పెట్టించాడు. ఎప్పుడైతే నువ్వు సంతోషంగా ఉన్నావు ఆ తర్వాత ఆ దేవుడు కూడా నిన్ను సంతోషంగా ఉండేలా చేశాడు అంటారు కదా. మనం ఎవరికైనా అన్యాయం చేయాలి అని చూస్తే దేవుడు ఉండగానే మనకి అన్యాయం చేస్తాడు అని. అది నా జీవితంలో జరిగింది అని స్వాతి చెప్తుంటే అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్, ప్రియ నిన్ను బయటికి తీసుకుని వెళ్ళాలి, నాతో వస్తావా అని అడుగుతాడు. విక్రమ్ మీద కోపాన్ని మర్చిపోయి అతనితో కూడా నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న ప్రియ ఇప్పుడిప్పుడే కొంచెం మారుతుంది అని అతనికి అనిపిస్తుంటే ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉంటారు. వస్తాను అని ప్రియ చెప్పేసరికి సరే వెంటనే వెళ్దామని ప్రియాని తీసుకొని విక్రమ్ కారులో కూర్చోబెట్టుకొని ఒక చోటుకి తీసుకొని వెళ్తాడు. దారి వెంట ప్రియ ఆలోచనలు ఎక్కడికి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు అని అనుకుంటూ అలాగే ఉండిపోతే అతను ఒక ఇంటి దగ్గర ఆగే వరకు ఆమె ఆలోచనలు ఆగవు. ఇప్పుడు దిగు అని ప్రియాని తీసుకొని ఆ ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ మంచం మీద ఒక అతను పడుకొని ఉంటే అతని వైపు చూసి ఆశ్చర్యంగా దిలీప్ అని అంటుంది. అక్కడే వంటగదిల నుంచి బయటకు వచ్చిన అమ్మాయి వైపు అలాగే చూస్తుంటే ఎవరో తెలుసా అని విక్రమ్ అంటూ ఉంటే తెలియదు అన్నట్టు మౌనంగా ఉంటుంది. మన జీవితం ఇలా అవ్వడానికి కారణం తనే అని విక్రమ్ అంటుంటే ఆమె వైపు కోపంగా చూస్తూనే అక్కడే ఉన్న దిలీప్ వైపు చూస్తుంది. దిలీప్కి ఏమైంది అన్నట్టు ఆమె చూపులు ఉండేసరికి నీకు తెలియదు కదా, అతని ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్లో తన కాలు పోగొట్టుకున్నాడు. అలాంటప్పుడు ఈ అమ్మాయి ఎందుకు హ్యాపీగా ఉండాలి? తనే కదా మన విషయంలో అలా చేసింది. అందుకే దిలీప్ని ఇచ్చి తనకి పెళ్లి చేశాను. ఇప్పుడు ఈ కుటుంబ బాధ్యతలో దిలీప్ వాళ్ళ ఫ్యామిలీతో సహా మొత్తం ఈమె చూసుకోవాలి అని విక్రమ్ అంటుంటే అప్పుడే అక్కడికి వచ్చిన ఆ అమ్మాయి వాళ్ళ అత్త ఏంటే ఇంకా వంట పని కాలేదా అని కోపంగా అరుస్తూ ఉండేసరికి విక్రమ్ చూసి విక్రమ్ బాబు బాగున్నారా అని దిలీప్ వాళ్ళ అమ్మగారు పలకరించేసరికి బాగున్నానంటే తినే నా భార్య అని ఆవిడికి పరిచయం చేస్తాడు. అప్పుడే ప్రియా వైపు చూసిన ఆ అమ్మాయి ప్రియాతో ఏం మాట్లాడాలో అర్థం కాక తన విషయంలో చేసిన దానికి ప్రియ ఏమైనా అంటుందేమో అని భయంగా అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. విక్రమ్ కొంచెంసేపు ఆమెతో మాట్లాడి దిలీప్ ట్రీట్మెంట్ కోసం అమౌంట్ అడ్జస్ట్ చేశానంటే మీరు అతనికి ఆపరేషన్ చేయించవచ్చు కొన్ని రోజుల్లో అని విక్రమ్ చెప్పి సరే అంటే మేము వెళ్తాం అని విక్రమ్ అంటుంటే భోజనం చేసి వెళ్ళండి బాబు అని దిలీప్ వాళ్ళ అమ్మగారు అంటారు. లేదంటే వెళ్తాం అని విక్రమ్ ప్రియాని తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు. మెల్లగా జరిగిన విషయాలు అన్నీ తెలుసుకున్న ప్రియ వాళ్ళ విషయంలో అందరి తొందరపాటు నిర్ణయాల వల్ల జరిగినందుకు కనీసం ఇప్పుడైనా కలుస్తున్నారు అని ఆమెకు అనిపిస్తుంటే జరిగిపోయిన రోజులన్నీ మర్చిపోయి ముందులో ఆనందంగా ఉండటం కోసం ఆమె ప్రయాణం సాగిస్తుంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతే విక్రమ్ ఆఫీస్ నుండి తొందరగా ఇంటికి వస్తాడు. బాల్కనీలో విక్రమ్ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్న ప్రియ విక్రమ్ రావడమే కంగారుగా ప్రియ అంటూ రూమ్లోకి వచ్చేసరికి ఆమె కనిపించదు. బాల్కనీలో ప్రియ ఉండడం చూసి ఆమె దగ్గరికి వెళ్ళి ఏమైంది, కంగారుగా కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పావు, నువ్వంతా బాగానే ఉన్నావా అని ఆమె నుదుటి మీద చెయ్యి వేసి అడుగుతూ ఉంటే నేను బాగానే ఉన్నాను అని ప్రియ చిన్నగా నవ్వుతూ ఆమె దగ్గర దాచిపెట్టిన ప్రెగ్నెంట్ కిట్ తీసి అతనికి చూపిస్తూ ఐఆమ్ ప్రెగ్నెంట్ అని చెప్తుంది. ప్రియ ఏం చెప్తుందో అర్థం కాక అయోమయంగా ఉన్న విక్రమ్ ఆమె వైపు అలాగే చూస్తుంటే నువ్వు నాన్నవి కాబోతున్నావు అని ప్రియా చెప్పేసరికి ఆనందంగా ప్రియాని ఎత్తుకొని చుట్టూ తిప్పేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అని ఆమె నుదుటి మీద ముద్దు పెడతాడు. ప్రియ ప్రెగ్నెంట్ అనే విషయం తెలుసుకోన్న ఇంట్లో వాళ్ళందరూ ఆమెను చిన్న పాపలా చూసుకుంటూ ఉంటే డాలి తనకి తమ్ముడు కానీ చెల్లి కానీ ఎప్పుడు వస్తారా అని హ్యాపీగా ఎదురు చూస్తూ స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ ఉంటుంది. కిరణ్ స్వాతి వాళ్ళకి ట్విన్స్ పుట్టి పాపబాబు అవ్వడంతో ఇద్దరిని చూసుకుంటూ స్వాతి హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ప్రియా ఇంకా స్వాతి ముందల హ్యాపీగా ఫ్రెండ్స్లా మారిపోయి వాళ్ళ లైఫ్ని కొనసాగిస్తూ ఉంటారు. మరోవైపు దిలీప్కి ట్రీట్మెంట్ జరిగిన అతను కొన్ని రోజులు నార్మల్గా ఉన్న తర్వాత అందరిలాగా నడవటం మొదలు పెడితే ఈసారి దిలీప్ బెడ్ మీద ఉండే దానికంటే ఎక్కువ ఆమెకి టార్చర్ చూపిస్తుంటే ఎందుకు ఒక అమ్మాయి విషయంలో నేను తప్పు చేశానా, ఇప్పుడు ఆ తప్పు చేయటం వల్లే నేను ఇలా నరకం అనుభవిస్తున్నాను అని ప్రతి నిమిషం ఆమె ఏడుస్తూ నరకం చూస్తూ ఉంటుంది.
పన్నంటే బాబుకి జన్మనిచ్చిన ప్రియ హ్యాపీగా ఉండిపోతే విక్రమ్ ఆమె నవ్వు చూస్తూ ఇంక చాలు ఈ జీవితానికి అనే ప్రియ డాలీ ఇంకా బాబుతో ముందు ముందు రాబోయే వాళ్ళ సంతోషాల కోసం మరి అంతగా ఎదురు చూస్తూ విక్రమ్ ప్రియ రోజులు ప్రశాంతంగా నవ్వుతూ గడిపిస్తారు. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడితో స్టోరీ సమాప్తం. ఇది చాలా సింపుల్ స్మాల్ స్టోరీ.